ముందుగా మనందరికీ కూడా ధ్యాన యోగమును పరిచయం చేసి ఇచ్చిన పరమ గురువు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ వారికి అనంతకోటి ప్రణామములు. విశ్వంలో ఉన్న సమస్త సద్గురులందరికీ మనందరి తరఫున ఆత్మపూర్వక ప్రణామములు. జిజ్ఞాసులందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామములు. ఈరోజు ఉగాది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మనము ఉగాది రోజు కలుసుకుంటున్నాం. మన పాత ధ్యాన కేంద్రంలో ప్రతి పండుగకు బాగా కలుసుకునేవాళ్ళం. దసరా నవరాత్రుల్లో ధ్యాన నవరాత్రులోని మొట్టమొదటిగా ప్రారంభించింది మనమే. హిందూపురం విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన నవరాత్రులని మొట్టమొదటిగా ప్రారంభించాం. పత్రిజీ గారు ఎంతో సంతోషించారు. ఆ తర్వాత ఎన్నో ధ్యాన కేంద్రాల వాళ్ళు కూడా ధ్యాన నవరాత్రులు అంటూ ప్రారంభించారు. మనము ప్రతి పండుగకు సత్సంగం జరుపుకునేవాళ్ళం. ఆ పండగ ప్రాశస్త్యాన్ని యోగపరంగా తెలుసుకునేవాళ్ళం. అలాగే ఎన్నో పండుగలకు బాగా కలుసుకున్నాం మనం. మళ్ళీ ఈరోజు ఆది అయింది, ప్రారంభిస్తున్నాం. ఇదే విధంగా ప్రతి పండుగకు కూడా ధ్యాన కేంద్రముకు రావాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీ ఇష్టం. ఏ గుడికైనా వెళ్ళండి, ఇంట్లో ఏమైనా చేసుకోండి. ఆ పండుగ రోజు సాయంత్రం మాత్రం ధ్యాన కేంద్రంకి వద్దాం. ఎందుకు ఆయా పండుగలు మనకు ఉంచబడినవి? ప్రతిదానికి ఒక కారణం ఉంది. ప్రతి దాని వెనుక ఒక ఆధ్యాత్మిక అంతరార్థం దాగి ఉంది. అది మనం తెలుసుకోవాలి. పండుగ అంటేనే మనము కొత్త వస్త్రాలు ధరించడము, ఇంట్లో నవకాయ పిండి వంటలు వీలైన వాళ్ళు చేసుకోవడం, తినడము, అంతేనా పండుగ అంటే? అలా అయితే ఎప్పుడు కొత్త బట్టలు వేసుకున్నా, ఎప్పుడు ఇంట్లో పిండి వంటలు చేసుకున్నా పండుగ అయిపోతుంది. ఏ రోజైనా పండుగ అవుతుంది. మరి ప్రత్యేకించి ఫలాని రోజు మాత్రమే ఈ పండుగ, ఫలాని రోజు మాత్రమే పండుగ అంటే మరి చెప్తూ వచ్చారు. సో దాని వెనకాల ఒక మహాకారణం ఉంది, మహాజ్ఞానం దాగి ఉంది. దాన్ని మనం తెలుసుకుందాం. కనుక ఈసారి అందరికీ కూడా మరొకసారి విన్నవిస్తున్నాను. ఏంటి? మనము ధ్యాన కేంద్రంలో ప్రతి పండగకు కలుసుకుందాం. రాబోయే నెక్స్ట్ ఈ 6th శ్రీరామనవమి. శ్రీరామనవమి రోజు మహాపురుషుడు శ్రీరాముని యొక్క ఆయన గురించి, ఆయన అంతరార్థం తెలుసుకుందాం. సవివరంగా తెలుసుకుందాం. ఆమూలాగ్రము తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజు రాముడు అంటే అందరికీ ఇష్టమైన వాడే. కనుక ఆ శ్రీరామచంద్రుని గురించి సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఈరోజు ఉగాది. ఉగాది అయింది. ఇదందరికీ తెలుసు. యుగమునకు ఆది, యుగానికి ఆది. మనది ఏ యుగము? కలియుగం. కలియుగము ఎప్పుడు ప్రారంభించబడింది? చైత్రశుద్ధ పాడ్యమి అంటే చైత్రమాసం, శుక్లపక్షం, పాడ్యమి, వసంత ఋతువు. ఈ వసంత ఋతువుకు ముందు ఏమైంటుంది? శిశిర ఋతువు. శిశిరం చివరిది, వసంతం మొదటిది. ఉన్నది 2 నెలలే. ప్రతి ఋతువు 2 నెలలే ఉంటుంది. ఆ 2 నెలల కాలంలోనే మనకు ఎన్నో అనుభవాలు ఇచ్చి వెళ్తుంది ప్రతి ఋతువు కూడా. మరి ఉగాది తర్వాత శ్రీరామనవమి వరకు వసంత రాత్రులను చేస్తారు. దసరాలో నవరాత్రులు ఎలా చేస్తాము? ఇప్పుడు
వసంత రాత్రులు అంటూ చేస్తాం. మరి ఏమిటి దీని వెనుకల అర్థం ఏంటి? ఈ కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు అయితే ఇప్పుడు 5,000 చిల్ల సంవత్సరాలు అయిపోయింది. ఈరోజే ప్రారంభించబడింది. అంటే చైత్ర శుక్లపక్షంలో చైత్రమాసం వసంత ఋతువులో ప్రారంభించబడిందని మనము ఉగాదిని ఒక పెద్ద పండుగగా చేసుకుంటున్నాం. ఏమి యుగానికి ఈ రోజునే పండుగ చేసుకోవాలన్నా? ఈరోజు ప్రారంభించబడింది యుగము అయితే ఏంటి? అలాగే త్రేతాయుగము ఏదో ఒక రోజు ప్రారంభించబడి ఉంటుంది, ద్వాపర యుగము ప్రారంభించబడి ఉంటుంది, కృతయుగము ప్రారంభించబడి ఉంటుంది. ఇలాంటి కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు ఎన్నో అయిపోయినాయి. అయితే మరి ఈ కలియుగము, ఇలాంటి కలియుగాలు చాలా అయిపోయాయి. ప్రతి కలియుగము చైత్రమాసంలోనే, శుక్లపక్షంలోనే, వసంత ఋతువులోనే ప్రారంభించబడింది అంటే లేదు. ప్రతి కలియుగము మనం ఇప్పుడు ఏ మన్వంతరంలో ఉన్నాము? వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. కలియుగే ప్రథమ పాదే జంబూద్వీతే భరతవర్షే పథకండే మేరో దక్షిణభాగే అని మనం చెప్పుకుంటున్నాం సంకల్పంలో. సో వైవస్వత మన్వంతరంలో వచ్చే కలియుగం ఇది. ఈ కలియుగంలో మనం ప్రథమ పాదంలో ఉన్నాం ఇంకా అని మనం సంకల్పంలో చెప్పుకుంటున్నాము. దాని ప్రకారంగా మనము నూతన వస్త్రాలు ధరించి గొప్పగా ఆనందంగా ఉంటాం. ఏమీ భావన ఉంది మనలో? ఈరోజు ఆనందంగా ఉంటే సంవత్సరం అంతా ఆనందంగా ఉంటాము. ఈరోజు సంతోషంగా ఉంటే సంవత్సరం అంతా సంతోషంగా ఉంటాం. ఈరోజు పిండి వంటలు చేసుకొని బంధువులతో కొత్త బట్టలు కట్టుకొని ఉంటే సంవత్సరం అంతా అలాగే ఉంటామనే ఒక భావన ఉంది. మనం అలాగే ఉంటున్నామా? ఈరోజు ఎలా జరుపుకున్నాము? గత సంవత్సరం క్రోధీనామ సంవత్సరంలో కూడా ఉగాదిని అలా జరుపుకున్నాం. మరి ఆ క్రోధీనామ సంవత్సరంలో దుఃఖాలు రాలేదా? బాధలు రాలేదా? కష్టాలు రాలేదా? దుఃఖం రాలేదా? మరి అప్పుడు ఆనందంగా జరుపుకున్నాం కదా, అప్పుడు కొత్త బట్టలు కట్టుకున్నాం కదా, అప్పుడు పిండి వంటలు చేసుకున్నాం కదా. మరి ఆ సంవత్సరం అంతా అలాగే ఉంటుంది అనుకున్నప్పుడు అలాగే ఉన్నదా? చెప్పండి, అలాగే ఉందా? మరి లేదు. ఎందుకు మరి? దీనికి కారణం ఏంటి? ప్రతి ఉగాది రోజు మనము ముఖ్యంగా 5 అంగాల గురించి తెలుసుకుంటాం కదా. అది తెలుసుకొని మనం గొప్పగా ఫీల్ అవుతాం. నా రాశి ఎలా ఉంది, నా నక్షత్రం ఎలా ఉంది, నా నక్షత్ర ప్రకారం ఈ సంవత్సరం ఎలాగుంటుంది, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఆదాయం ఎంత, వ్యయం ఎంత. మనకు ఆదాయం ఎక్కువ ఉండి వ్యయం తక్కువ ఉంది అనుకోండి, అబ్బా ఆదాయం ఎక్కువ ఉండి వ్యయం తక్కువ ఉందంటే చాలా సంతోషపడతాడు వాడు. అలా కాకుండా వ్యయం ఎక్కువ ఉండి ఆదాయం తక్కువ ఉందనుకోండి, అబ్బా అని బాధపడతాడు. వ్యయ ఆదాయాలు నీ యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అవునా? మన బ్రెయిన్లో అది నాటుకుపోతుంది. ఈ సంవత్సరం నాకు వ్యయం ఎక్కువ ఉంది. నీకు వ్యయం ఉంది అంటే నీకు ఎక్కడి నుంచో డబ్బులు వస్తున్నాయని అర్థం. ధనం వస్తుంటే నువ్వు వ్యయం చేస్తావు, ధనం రాకపోతే ఏం వ్యయం చేస్తావు? రాజపూజ్యం ఎక్కువ ఉండి అవమానం తక్కువ ఉంది అనుకోండి, నాకు ఈసారి గౌరవం చాలా బాగుంది. అవమానం అంటే తిట్టడము, కొట్టడమా? మన మాటకు గౌరవం పెరగడం, అది రాజపూజ్యం. మన మాట వినడము, మన అందరిలోనూ మనం చలామణి కావడం. అలాగే మన ఇంట్లో వాళ్ళే మనకి వ్యతిరేకత ఉండవచ్చు, అది కూడా అవమానమే. కనుక ఈ యోగం అన్నది తిథి, వార, నక్షత్ర, కరణ యోగం, ఇవి జ్యోతిష ప్రకారం చెప్పబడేటివి. వాస్తవంగా జ్యోతిష ప్రకారము యోగములు 27 యోగాలు ఉన్నాయి. దాంట్లో అస్సలు ఉండవు వద్దనుకునేవి విష్కంభ యోగము, గండ, అతిగండ చాలా ఉన్నాయి. మనం బాగా కోరుకునేవి శోభన యోగం, శోభయ యోగం, సిద్ధ యోగం అలా ఉన్నాయి. ఎందుకు ఆ పేర్లు పెట్టారు? అలాగే కరణాలు 11 ఉన్నాయి. కరణాలు దాంట్లో పూర్తిగా వదిలిపెట్టాల్సింది విష్టికరణం అంటారు. యోగం అంటే కొన్ని గ్రహముల కలయిక.
రెండు గ్రహముల కలయిక జ్యోతిష ప్రకారము 2 గ్రహాలు కలిస్తే అది యోగం అవుతుంది. ఒకే లగ్నంలో 2 గ్రహాలు కలిసినాయి, అది యోగం అవుతుంది. అలాంటే మరి ఈరోజు 6 గ్రహాలు కలిశాయి. ఈరోజు మీనరాశిలో ఇంతవరకు 5 ఉన్నాయి. ఈరోజు శనిమాత్రుడు జాయిన్ అయిపోయాడు. 6 షష్టగ్రహ కూటమి జరిగింది. అంటే 6 యోగాలు కలిసిపోయినాయి. ఇదైతే మహాయోగం ఇది. అయితే ఆధ్యాత్మిక శాస్త్ర ప్రకారము యోగం అంటే మన యొక్క ఆత్మ పరమాత్మల యొక్క కలయిక. జీవాత్మే పరమాత్మ అని తెలుసుకోవడమే యోగము. జీవాత్మయే పరమాత్మ, జీవమే పరమాత్మ, ప్రాణమే పరమాత్మ. మనసు ఆత్మ కలయికలే యోగము. మనసు ఆత్మ కలయిక. మనసు లయం కావడమే లయ యోగము. మనసు లయమైపోవడం, మనసు యొక్క చిత్తము, మనసు యొక్క ప్రవృత్తి శూన్యం కావడం, అది యోగం అనిపిస్తుంది. మనము ఉగాది రోజు యుగాది, మరి ఈ యుగాది అనేది ఎలా వచ్చింది? ఆది అంటే మొదలు. ప్రతిసారి కూడా మనము యుగం మారుతూనే ఉన్నాం. జ్యోతిష ప్రకారం, మన భౌతిక శాస్త్ర ప్రకారం మనం కలియుగంలో ఉన్నాం. కానీ ధ్యాన యోగంలో మనము కృతయుగం వెళ్తాము. ధ్యాన యోగంలో కృతయుగానికి వెళతాం. ఉన్నతి కలియుగమే. భౌతికంగా చెప్పుకునేది కలియుగమే. కానీ కలియుగంలోనే నువ్వు కృతయుగం చూడవచ్చు. కలియుగంలోనే త్రేతాయుగంలోకి వెళ్ళవచ్చు. ఎలాగా? కృతయుగంలో నిర్గుణం ఎక్కువ ఉంది. అంతా నిర్గుణమే. కృతయుగంలో అంతా నిర్గుణమే. అక్కడ గుణము లేదు. అందరూ కూడా యోగ సాధన చేసేవారే, సర్వత్రా సమదర్శనగా ఉండేవాళ్లే. సమత్వం యోగ ఉచితే అంటే సుఖదుఖాలను సమంగా చూసుకునేవాడు, కష్ట సుఖాలను సమంగా చూసేవాడు. అందరూ లాంటి వాళ్ళే. కృతం అంటే చేయడం, కృతమునగా చేయడం. ఏం చేయడము? ఏమి చేయవలనో దాన్ని చేస్తూ ఉంటారు. ఏమి చేయవలనో దాన్ని చేస్తూ ఉంటారు. వాస్తవంగా ప్రతి వ్యక్తి చేయవలసింది ఏంటి? ధ్యాన యోగం చేయాలి. అది చూస్తున్నావు అంటే నువ్వు కృతయుగంలో ఉన్నట్టే. అది చేయలేదు అప్పుడు నీ మనసు ఏదేని సద్భావంతో ఉన్నది. అప్పుడేమిటి? నువ్వు సత్వగుణంలో ఉన్నావు అంటే త్రేతాయుగంలో ఉన్నావు. త్రేతాయుగంలో సత్వగుణమే ఎక్కువగా ఉన్నది. 90% సత్వగుణం ఉంది. మిగిలిన 10% రజో తమో గుణములు ఉన్నాయి. అందుకే శ్రీరాముల వారిని సర్వసుగుణాభిరాముడు ఉంటారు. 3 గుణంలో సత్వగుణం, రజోగుణం, తమో గుణం. ఈ 3 గుణంలో మనిషి ఎప్పుడైతే సత్యం గురించి ఆలోచిస్తుంటాడో, సత్వగుణంలో ఉంటాడో, వాడు త్రేతాయుగంలో ఉన్నట్టు. ద్వాపరంలో సత్వగుణము 50% పైన తగ్గిపోయింది. ద్వాపరయుగంలోకి వచ్చే సమయానికి సత్వగుణం 50% పైగా తగ్గిపోయి తమో రజోగుణాలే ఎక్కువైపోయాయి. అందుకే అది ద్వాపరమైంది. రజోగుణం ఎక్కువైంది. దుర్యోధుడు పక్క రజోగుణ ప్రధాని. రజో తమో గుణాలు రెండూ కలబోసిన వాడు దుర్యోధనుడు. అంతా తనకే కావాలి అన్నాడు. కృతయుగంలో నివృత్తి అయితే, కృతయుగం అంతా నివృత్తే, అక్కడ ప్రవృత్తి లేదు, అంతా నివృత్తే. త్రేతాయుగానికి వచ్చేటప్పటికీ నివృత్తితో పాటు వృత్తి కొద్దిగా ఎంటర్ అయ్యింది. ద్వాపరయుగం వచ్చే సమయానికి వృత్తి ఎక్కువైపోయినాయి, నివృత్తి సగానిపైన తగ్గింది. కలియుగం వచ్చేటప్పటికి వృత్తి ఎక్కువైపోయింది, నివృత్తి అనేది దాదాపుగా కనుమరుగైపోయింది. అంటే ఆత్మజ్ఞానం వైపు వెళ్ళే వాళ్ళు కలియుగంలో తక్కువ. ఆత్మజ్ఞానం వైపు కలియుగంలో వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ. ఎప్పుడైతే తమో గుణంలో ఎక్కువ ఉంటామో, రజోగుణంలో ఎక్కువ ఉంటామో, నువ్వు కలియుగంలో ఉన్నవట్టే.
కనుక మన గుణాన్ని బట్టి యుగం మారుతూ ఉంటుంది. భౌతికంగా మనము కాలమాన ప్రకారం చూసుకుంటే ఈ యుగం ఇన్ని సంవత్సరాలు, ఈ యుగం ఇన్ని సంవత్సరాలు. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడు? ప్రతి యుగంలో నేను అవతారం దాలుస్తాను ఉన్నాడు. ఎందుకోసమంట? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఉన్నాడు. పరిత్రాణాయ సాధూనాం అంటే జ్ఞానయోగం, ధ్యానయోగం ఎవరైతే సాధన చేస్తుంటారో వాళ్ళు సాధువులు. సాధువునాం సాధన చేసేవారు. ఈ సాధన చేసేవారిని రక్షించడానికి పరిత్రాణాయ ఉత్తత్రాణాయగా చూడండి. ఇక్కడ ఈ శ్లోకంలో త్రాణాయ సాధూనాం నాసాయ దుష్కృతాం సంస్థాపనార్థాయ, ధర్మ సంస్థాపనార్థాయ బదులు స్థాపనార్థాయ అని చెప్పవచ్చు. పరిత్రాణాయలో పరి తీసేయచ్చు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం, వినాశాయచలో వి తీసేయచ్చు. నాశాయ దుష్కృతం అని చెప్పవచ్చు. ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మ స్థాపనార్థాయ అని చెప్పచ్చు. సంస్థాపనార్థాయ అని చెప్పవలసిన అవసరం లేదు. రెండు అర్థం ఒకటే వస్తుంది. చూడండి, పరిత్రాణాయ, పరిత్రాణాయలో త్రాణాయ సాధూనాం నాశాయ దుష్కృతం ధర్మ స్థాపనార్థాయ సంభవామి యుగే చెప్పినా కూడా అర్థమే మారదు. కానీ ఎందుకు ఇక్కడ పరిత్రాణాయ అని చెప్పినాడు అంటే ఇది విశేషణం అన్నమాట. ఘంటాపథంగా వాగ్దానం చేయడం. తప్పనిసరిగా వాళ్ళు ధ్యానయోగం చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క సమస్యలను తీరుస్తాను. వాళ్ళు ఎలాగా గడ్డెక్కించల్లో అంటే ప్రాపంచిక గడ్డ కాదు, ప్రాపంచికంగా కాదు, ప్రాపంచిక పాటలు నువ్వు పాటపడు. నీ యొక్క యోగ సాధనలో నేను నిన్ను పైకి తీసుకెళ్తాను. నీకు ఎన్నైనా బాధలు ఉన్నాయి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం. ఈ ధ్యాన యోగమునకు ఎవరైతే ఆటంకం కలిగిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క నాశనం కోసం ధర్మం నిలబెట్టడానికి. ధర్మం అంటే ఏమిటి? స్వధర్మం. స్వధర్మం అంటే ఏమి? ధ్యాన ధర్మమే స్వధర్మం. ధ్యానం చేయడమే, యోగం చేయడమే అది ధర్మం. అవి చేయకపోవడమే అధర్మం. ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మం గురించి చెప్పాలి అంటే అనేక ధర్మాలు ఉన్నాయి. మరి కృష్ణ పరమాత్మ ఏ ధర్మం గురించి చెప్పినాడు? ధర్మ సంస్థాపనార్థాయ అన్నాడు. కానీ మమ్మల్ని ఆత్మధర్మము, స్వధర్మము, పరధర్మము అని చెప్పాడా? మనం అర్థం చేసుకోవాలి. ధర్మ సంస్థాపనార్థాయ అంటే జ్ఞానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటాడో, తన్ను తాను తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేస్తుంటాడో వానికి అన్ని రకాలుగా నేను సహాయం చేస్తాను. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. అంటే ఏమి? సంభవామి యుగే యుగే అంటే ఏమి? ప్రతి యుగంలోనూ అవతారం దాలుస్తాను అని. మరి త్రేతాయుగంలో ఎవరు ఏ రూపంలో దాల్చినాడు? శ్రీరాముల వారు ఒకసారి దాల్చినాడా, మళ్ళీ మళ్ళీ వచ్చినాడా? అంటే యుగానికి ఒక్కసారి వస్తాడు ఆయన. ద్వాపర యుగము ఎన్ని సంవత్సరాలు? 8,64,000 సంవత్సరాలు. 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం. కలియుగము 4,32,000 సంవత్సరాలు. ద్వాపరంలో శ్రీకృష్ణుడిగా అవతారంగా వచ్చాడు. అంటే 8,64,000 సంవత్సరాల్లో ఒక్కసారి నా జన్మ తీసుకోండి. ఇది అంటే ఒక్కసారి నా ధర్మం నాశనం చేయండి. ఇది మరి త్రేతాయుగం ఎన్ని సంవత్సరాలు? 8,64,000 ప్లస్ 4,32,000 అంటే దాదాపుగా 12,96,000 సంవత్సరాల కిందకి వస్తుంది. 8, 4, 12, 64, 32, 96 అంటే 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం అయితే మరి ఎన్నిసార్లు ఆయన సంభవామి యుగే ఎన్నిసార్లు అవతారం దాల్చినాడు? ఒకసారే కదా. అంటే మిగిలినంతా కూడా ధర్మంగా ఉన్నది అర్థం. ఆ ఒక్కసారి మాత్రమే అధర్మం వచ్చిందా? ధర్మం నాశనం అయిపోయిందా? అంటే అర్థం యుగానికి ఒక్కసారే కాదు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు. యదా యదా హి ధర్మస్య, యదా యదా హి, ఎప్పుడు ధర్మానికి గ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తాను. అంతేగాని యుగానికి ఒక్కసారి వస్తాను అని కాదు. గుర్తుపెట్టుకోండి. యదా యదా హి, ఎప్పుడు అవసరమైతే అప్పుడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సుజామ్యం. ఎప్పుడు అవసరమైతే అప్పుడు, అంతేగాని యుగానికి ఒక్కసారి కాదు.
మనం ఏమనుకుంటున్నాము, త్రేతాయుగం అంటేనే రాముని గుర్తు పెట్టుకుంటున్నాము, ద్వాపరయుగం అంటేనే శ్రీకృష్ణుని గుర్తుపెట్టుకుంటున్నాము. మరి మిగతా వాళ్ళు వచ్చిన కాలమేనా, వాళ్ళు ఉన్న కాలంలో మాత్రమే ధర్మంకు హాని జరిగిందా, ధర్మానికి హాని జరిగిందా, మిగతా టైంలో కాలేదా అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉన్నప్పుడు మహాగురువుల రూపంలో వస్తూనే ఉన్నారు. మహాగురువుల రూపంలో శంకరాచార్యుల వాళ్ళు ఒక అవతారమే, ప్రతి ఒక్క యోగి ఒక అవతారమే. మహాగురువుల రూపంలో ఎప్పుడు అవసరమైతే అప్పుడు బ్రహ్మంగారు కానీ ఎవరైనా కావచ్చు ఒక యోగి రూపంలో వచ్చి అందరికీ జ్ఞానం ఇచ్చిపోతూ ఉంటాడు. యోగి ఏం చేస్తాడు, యోగం గురించి నేర్పిస్తాడు. ధర్మమేమి అధర్మమేమి, జ్ఞానమేమి అజ్ఞానం ఏంది, ఇవి నేర్పిస్తూ పోతాడు. అంతేగాని సంవత్సరానికి యుగానికి ఒకసారి వస్తానని కాదు. ఎప్పుడైతే మనం ఎప్పుడూ కూడా స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటాము, ఎప్పుడూ కూడా మన కోసమే ఆలోచిస్తుంటాము, అప్పుడంతా మనం కలియుగంలో ఉన్నట్టే. అంతా నాది కావాలి, అంతా నాకే కావాలి అనుకుంటే అది కలియుగమే. రజోగుణము తనది కాని దానికోసం తన ప్రయత్నం చేయడము, అది రజోగుణము. నువ్వు రజోగుణంలో ఉన్నావు అంటే నువ్వు కలియుగంలో ఉన్నట్టే. త్రేతాయుగంలో కూడా కలియుగ ప్రధానులు ఉన్నారు, త్రేతాయుగంలో కలియుగ ప్రధానులు ఉన్నారు, ద్వాపరయుగంలో కలియుగ ప్రధానులు ఉన్నారు, అలాగే ద్వాపరయుగంలో త్రేతాయుగ ప్రధానులు ఉన్నారు, ఈ కలియుగంలో కృతయుగ ప్రధానులు ఉన్నారు. ఎవరంటే మన పిరమిడ్ ధ్యానులు అందరూ కూడా. నిర్గుణత్వంలోకి వెళ్ళడమే మనం ఇది. ధ్యాన యోగములకు ప్రధానమైనది ఏంటి, నిర్గుణత్వం. మన సత్వగుణం వద్దు, రజోగుణం వద్దు, తమోగుణము వద్దు, ఏమి గుణాతీతులు కావాలి. నిర్ద్వంద్వ నిత్యసత్వ నిర్యోగ చేతమోత్మవాన్ త్రైగుణ్యో విషయ వేద అని చెప్పినాడు. నువ్వు నిర్గుణంలోకి రావాలా. నిర్గుణం అంటే కృతయుగము. గుణంలో ఉన్నావు అంటే, ఏ గుణంలో ఉన్నావు, సత్వగుణంలో ఉన్నావు అంటే నువ్వు త్రేతాయుగంలో ఉన్నట్టు. కొద్దికాలం సత్వగుణం, కొద్దికాలం రజోగుణం, కొద్దికాలం తమోగుణంలో ఉన్నావు అంటే నువ్వు ద్వాపరయుగంలో ఉన్నావు అని అర్థము. చూడండి, త్రేతాయుగంలో తమోగుణము రజోగుణం వలన ఇద్దరు చెడిపోవడమే కాకుండా మొత్తం అందరినీ, అంటే ఇద్దరి మధ్య యుద్ధం చేయడానికి కారణమైంది. ఎవరు, ఒకరు కైకేయి అయితే మరొకరు ఈవిడ రావణ బ్రహ్మ యొక్క చెల్లెలు శూర్పణఖ. కైకేయికి చెప్పుడు మాట చెప్పింది మందర అయితే రావణాసునికి చెప్పుడు మాట చెప్పింది శూర్పణఖ. ఇక్కడ చెప్పుడు మాటలను వినడం వలన కైకేయి తన ధర్మాన్ని కోల్పోయింది, తన స్వధర్మాన్ని కోల్పోయింది, పరధర్మాన్ని ఆహ్వానించింది. గుర్తుపెట్టుకోండి, అక్కడ ఏం ఆహ్వానించింది, రజోగుణము తమోగుణం ఎక్కువైపోయింది, సత్వగుణాన్ని దూరం చేసేసింది. అది ఏ యుగము, త్రేతాయుగమే కదా. సాక్షాత్తు శ్రీరామచంద్రుని పెంచిన తల్లి, సాక్షాత్తు శ్రీరామచంద్రుని పెంచిన తల్లి కైకేయికి శ్రీరామచంద్రుల వారంటే చాలా ఇష్టము. మళ్ళీ అలాంటి ఆవిడే చెప్పుడు మాటలు విని ఏమైంది, స్వధర్మాన్ని దూరం పెట్టేసింది, చేయవలసిన కృతాన్ని దూరం పెట్టింది, అంటే కరణము దూరం పెట్టింది. కరణము అంటే చేసే కర్మ. మనం చెప్పుకునే దాంట్లో తిథివార నక్షత్ర కరణ యోగంలో కరణము అంటే చేసే కర్మ. భౌతికంగా చేసే దాన్ని కర్మ అంటాము, అంటే పని అంటాము. ఆధ్యాత్మికంలో దాన్ని కర్మ అంటాము. తాను కృతాన్ని వదిలిపెట్టేసింది. దేన్ని తీసుకుంది, రజో తమో గుణాల్ని. అంటే కలియుగ త్రేతాయుగంలోనే ఆమె కలియుగంలోకి ప్రవేశించింది. గుర్తుపెట్టుకోండి, మనము ఎప్పుడు ఏ గుణంలో ఉంటామో దాన్ని బట్టి ఆ యుగంలో ఉన్నాము. ఎవరైనా అడిగితే మీరు మనం ఏ యుగంలో ఉన్నామంటే కలియుగం చెప్పుకుంటున్నాం. కానీ ధ్యాన యోగంలో ఎప్పుడైతే నిశ్చలం యోగ ఉచ్యతే, ధ్యానం నిర్విషయమనహ అన్నట్టుగా ఎటువంటి విషయాలు లేకుండా నిశ్చలంగా ఉన్నావు ఉంటే నువ్వు కృతయుగంలోకి ప్రవేశించినావు అని అర్థం. నిర్గుణం. మరి త్రేతాయుగంలో చెప్పుడు మాటలు విన్న మందర యొక్క చెప్పుడు మాటలు విన్న కైకేయి రజోగుణంలోకి వెళ్ళిపోయింది, తమోగుణంలోకి వెళ్ళిపోయింది. అంటే ఆవిడ త్రేతాయుగంలోనే కలియుగంలోకి వెళ్ళిపోయింది. తద్వారా ఫలితం ఏమనుభవించింది,
భర్తను కోల్పోయింది. ఆవిడ మాటల వలన 3 స్త్రీలు భర్తను కోల్పోయారు. 4 పిల్లలు తండ్రిని కోల్పోయారు. చూసారా, 4 పిల్లలు తండ్రిని కోల్పోయారు. ఒకరు రాజ్యాన్ని కోల్పోయాడు, తండ్రిని కోల్పోయారు. ఎవరు రాజ్యాన్ని కోల్పోయింది? ఎవరు? రాముల వారు. దీనికి కారణాలు చెప్తారు. దానికి ఒక కారణం ఉంది, మహాకారణం ఉంది. అలా ఆవిడ చెప్పకపోతే ఆయన అడవికి వెళ్ళాడు. ఇది మనం ఏదో చెప్పుకుంటున్నాం, దెన్నుగా ఉన్నాయి. కానీ మొత్తం ఇదేమి, ఆవిడ దానికి లొంగిపోయింది. అక్కడ రావణాసుడు వాస్తవానికి స్త్రీ మీద, సీతాదేవి మీద వ్యామోహం లేదు. ఎంతసేపు రాముని మీద ఆధిపత్యం చెలాయించాలి అంతే. ఎప్పుడైతే శూర్పణఖ చెవినీళ్ళు కట్టుకొని చెప్తూ వచ్చిందో, అటువంటి అందాల స్త్రీ నీకు పట్టమేషగా ఉండాలి, ఆవిడ నీకు అర్థంగా ఉండాలి అని ఎప్పుడైతే చెప్తూ వచ్చిందో, అంటే మెల్లగా ఏమైపోయింది, అతనిలో తమోగుణం పెరిగిపోయింది. రావణాసుడిలో అసలే అహంభావి. రావణాసుడు అంటే అహం ఎక్కువ ఉన్నవాడు అర్థం. రావణాసుడు ఉండగా భీకరంగా గర్జించేవాడు, అహం ఎక్కువ ఉన్నవాడు రావణాసుడు. మరి వాడు బ్రహ్మే, వాడు ధ్యానం చేసిన వ్యక్తే, మహాధ్యాని. మరి అటువంటి ధ్యానికి కూడా తప్పుడు మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉన్నది. నువ్వు ఎంత తీవ్ర సాధన చేసినా కూడా పక్కన నీకు ఎప్పుడూ కూడా శత్రువులు కాచుకొని ఉంటారు. నేను యోగభ్రష్టం చేయడానికి, యోగభ్రష్టత్వం పొందించడానికి, మనలో ఆ అధర్మాన్ని, ఆ అన్యాయాన్ని, ఆ అక్రమాన్ని, ఆ అజ్ఞానాన్ని ప్రవేశపెట్టడానికి మన వెంట ఎప్పుడూ ఉంటాయన్నమాట. అక్కడ ఏమైంది, శూర్పణఖ పూర్తిగా తమోగుణ ప్రధాని. ఆవిడ రాముల వారిని మోహించింది. రాముడు నాకు కాదు, నాకు వివాహం అయిపోయింది, నా తమ్ముడు చూడండి ఫ్రీగా ఉన్నాడు, పో, నాకన్నా భార్య ఉంది, అతను ఫ్రీగా ఉన్నాడు, అతని దగ్గరికి పోండి. అక్కడికి వెళ్ళింది. అక్కడ వద్దంటే ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. అక్కడ స్థిరచిత్తం లేదు. ఆవిడ ఏముంది, కేవలం కామమే, మోహమే ఉంది. మోహము కామం ఉన్న వాళ్లకు ఏముంది, పక్కా తమో గుణం ఉంటుంది. వాళ్ళు కలియుగంలో ఉన్నట్టే. అది ఏ యుగమో చెప్పుకుంటే త్రేతాయుగమే. కానీ అక్కడ గుణం ఏమైపోయింది, తమో గుణంలోకి ఎంటర్ అయ్యింది. ఆ తమో గుణము వాళ్లకు మాట పవరు ఏంటి, ఎక్కువ వాళ్ళు అనుకుని సాధించాలని చెప్తూనే ఉంటారు చెడు. తద్వారా రావణాసుడి యొక్క మనసు చెలించిపోయింది, సీతమ్మ వారు ఎత్తుకుపోయాడు. కనుక గుణాన్ని బట్టి మనం ఎప్పుడూ కూడా, మనం ఉన్న గుణాన్ని బట్టి కలియుగం నుంచి ద్వాపర యుగానికి, ద్వాపర నుంచి త్రేతాయుగంకు, త్రేతాయుగం నుంచి కృతయుగానికి, మళ్ళీ కలియుగానికి ఇలా మారుతూనే ఉంటాము. 4 యుగాలు మారుతూనే ఉంటాము. ఒకే టైంలో, ఒకే రోజులో 4 యుగాలు మారుతాము. ఇప్పుడు ధ్యానం చేశాము. ధ్యానంలో ఒక్క సెకండ్, ఒక్క నిమిషమైనా సరే, ఒక అరగంట సేపు ధ్యానం చేశాము. ఈ అరగంటలో ఒక్క నిమిషము నిశ్చలంగా ఉన్నారు అంటే ఆ ఒక్క నిమిషం కృతయుగంలోకి వెళ్ళారు అని అర్థం. వెళ్ళేదా? మనము సొంతంగా సృష్టించడం ఏమైనా ఉన్నదా? ఇప్పటికే సృష్టించబడినవి మనం వాడుకుంటూ ఉన్నాం. మన చేత సృష్టించబడినవి ఏమీ లేవు. మరి నీ సృష్టి కాని దాన్ని నువ్వు ఉపయోగించుకుంటూ అది నాది, ఇది నాది అంటున్నాం. కనుక నాది అన్న ఆ భావన అంతం కావడానికి నాంది కావాలి ఈ ఉగాది. ధ్యాన యోగానికి ఆది కావాలి ఈ ఉగాది. జ్ఞాన యోగానికి ఆది కావాలి ఈ ఉగాది. సజ్జన సాంగత్యానికి ఆది కావాలి ఈ ఉగాది. స్వాధ్యాయానికి ఆది కావాలి ఈ ఉగాది. సమాధి స్థితికి ముగింపు పలకాలి ఈ ఉగాదితో. సమాధి స్థితికి ఆది కాదు, సమాధి అంటే చివరిది. అలాగే సత్యవాది కావాలి ఈ ఉగాది. ఈ ఉగాది సత్యవాదికి ఆది కావాలి. అంటే మన నోటి నుంచి సత్యమే రావాలి.
మనందరి నోటి నుంచి సత్యమే రావాలి. ఎప్పుడైతే నోటి నుంచి సత్యమే వస్తుందో అది కృతయుగము. సత్యాల కలయిక ఉన్నది ద్వాపర యుగము. కేవలం అసత్యం మాత్రమే ఉన్నది కలియుగం. కేవలం అసత్యం మాత్రమే ఉన్నది కలియుగం. అంటే అజ్ఞానమే అసత్యం, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే పూర్తి జ్ఞానం ఉంటుందో, సంపూర్ణమైన ఆత్మజ్ఞానం ఉంటుందో అది కృతయుగము. సత్వగుణంలో ఉన్నవాడు, ఎప్పుడూ సత్వగుణంలో ఉన్నవాడు నిర్గుణంలోకి పోవడానికి ఎక్కువ సమయం పట్టదు. సత్వగుణంలో ఉన్నవాడు అంటే మన నుంచి హాని కావడం కానీ, ధర్మానికి హాని కావడం కానీ, సంఘానికి కానీ, అలాగే సమాజానికి కానీ ఎటువంటి హాని లేకుండా ఉండడము అంటే బుద్ధత్వంలో ఉన్నవాడు. బుద్ధత్వములో ఉన్నవాడు నిర్గుణంలోకి పోవడానికి అతి శీఘ్రంగా వెళ్తాడు. బుద్ధత్వానికి ఆది కావాలి ఈ ఉగాది. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, ప్రేమైన మా ధ్యాన మిత్రులందరికీ ఈ ఉగాది ఎన్నిటికి ఆది కావాలో గుర్తుపెట్టుకోండి. ఎన్నిటికి ఆది చెప్పుకున్నాము? జ్ఞానానికి ఆది కావాలి, ధ్యానానికి ఆది కావాలి. లేదు సార్, మేము ఆల్రెడీ ప్రారంభించేసినాం, ఎప్పుడో ప్రారంభించినాము ఆది. మరి ఆది ఉంది, మధ్యంలో ఉన్నామా, అంతంలో ఉన్నామా? ఎప్పుడో మేము 20 ఏళ్ళు సార్ ప్రారంభించి, ధ్యాన యోగాన్ని ప్రారంభించి 20 సంవత్సరాలు అయింది. ఇంకా 20 సంవత్సరాల నుంచి ఇంకా కొనసాగుతూనే ఉన్నాము. దానికి అంతం ఎప్పుడు? ఏ రోజు కృతయుగంలోకి వెళ్తాము, మనం చేసే ప్రతి పనిలోనూ సత్యం ఉంటుందో అది కృతయుగము, అది సత్యవాది. మరి సత్యకాముని ఎలా పేరు పెట్టింది ఆవిడ తన కుమారునికి? జాబాలి. అది ఏ యుగంలో జరిగింది చెప్పండి? అంత ధైర్యము, అంతటి నమ్మకం ఉండాలి సత్యకామని చెప్పాలి అంటే. మరి మనం ఎప్పుడు సత్యకాములు అవుతాము? సత్యకాములు కావాలి. మరి ఈ ఉగాది మనకు ఎన్నిటికో అది కావాలి. అలా కాకుండా మేము కేవలం ఆ కొత్త వస్త్రాలు వేసుకుంటాం, తర్వాత పండగ చేసుకుంటాం, పిండి వంటలు తింటాం, ఉగాది అయిపోయింది, పులుపు, ఉప్పు, తీపి, చేదు, వగరు ఇవన్నీ కలపోసిన ఆ ప్రసాదం తింటాం, ఉగాది అయిపోయింది. ప్రతి యుగంలోనూ తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం ఉన్నాయి లేవా? అజ్ఞానం ఎక్కువైతే ఏమవుతుంది? ఉప్పు ఎక్కువైపోతుంది, కారం ఎక్కువ అవుతుంది, పులుపు ఎక్కువైపోతుంది. ఇవన్నీ కలబోసిద్దే జీవితం అని చెప్పుకుంటున్నాం మనం. ఏ పంచాంగ శ్రవణ కథ చెప్పినా కూడా ఏం చెప్తారు? జీవితం అంటే కేవలము తీపితనమే కాదు, చేదు ఉంటుంది, ఉప్పు ఉంటుంది, పులుపు ఉంటుంది, వగరు, మింగుపడని వగరు ఉంటుంది, రుచించబడని ఉప్పు రుచికరమైంది. ఉప్పుకు మరొక పేరు ఉంది రుచిని. ఉప్పుకు మరొక పేరు రుచి. తగిన పాలలో వేస్తే రుచి, తక్కువ వేసినా రుచి ఉండదు, ఎక్కువ వేసినా అసలు రుచి ఉండదు. మరి రుచిని ఎంత ఆస్వాదించాలో అంతే ఆస్వాదించాలి. ఉప్పుకు మరో పేరు రుచి కదా అని చెప్పేసి ఎక్కువ వేసాక ఏమవుతుంది? దాని ఏమంటాము? ఉప్పు కషాయం అంటాం. అలాగా జీవితంలో మనకి ఎన్నో ఎత్తుపల్లాలు వస్తూ ఉంటాయి. ఇందుకు చెప్పుకున్నట్టుగా గత ఉగాది జరుపుకున్నాము. మరి ఈ క్రోధీనామ సంవత్సరం అంతా కూడా ఎవరు బాధపడలేదా?
ఆ ఒక్కరోజు ఆనందంగా చేసుకుంటే, కొత్త బట్టలు కట్టుకొని ఇంట్లో అందరూ కలుసుకొని సినిమాలకో గుళ్ళకో పోయి చేసుకుంటే, మరి ఆ సంవత్సరం అంతా అట్లాగే ఉన్నామా? లేమే. మరి ఎందుకు అంటే ఉగాది రోజు చేయవలసిన దాన్ని చేయడం మర్చిపోతున్నాం. ఎవరు ధ్యానయోగం చేస్తూ ఉంటారో వాళ్లకు వస్తాయి, ఎత్తుపల్లాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. రావుని కాదు, కాకపోతే వాళ్ళని సమత్వంగా తీసుకుంటాడు. సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగం ఉచ్యతే. శుద్ధుల పట్ల అశుద్ధుల పట్ల సమంగా ఉంటాడు. అంటే పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఇవన్నీ కూడా సమంగా తీసుకుంటాడు. అది సమత్వం యోగ ఉచ్యతే. కనుక అర్జున తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవ అర్జున అన్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు, ప్రతి కాలంలోనూ కూడా. ఏ కాలంలో? ప్రతి కాలము ఉన్నాడు ఇక్కడ. గుర్తుండి ఈ శ్లోకంలో తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవ అర్జున. ఎప్పుడూ కూడా సర్వేషు కాలేషు యోగయుక్తంలో ఉన్నామన్నాడు. యోగయుక్తం అంటే ఏమి? సమత్వంగా ఉండడము. మరి అలాగ ఉన్నామా? చెప్పండి, మనం అలాగ ఉన్నామా? అలాగ లేం కాబట్టే బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నాం. ఎన్నో జరుగుతుంటాయి. ఏమి రాముని జీవితంలో జరగలేదా? రాముని జీవితంలో భార్యా వియోగం కాలేదా? రాముడు ఎన్ని సంవత్సరాల పాటు భార్యని దూరంగా ఉన్నాడు? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు రాముడు? భార్యకు దూరంగా ఎన్ని సంవత్సరాల పాటు ఉన్నాడు? ఓకే, తెలియదా మీకు? పోనీ లవకుశుల జన్మం కాకముందు ఎన్ని సంవత్సరాలు భార్యాభర్తలు దూరంగా ఉన్నారు? లవకుశుల జన్మం కాకముందు రాముల వారు ఎన్ని సంవత్సరాల వియోగంతో ఉన్నాడు? భార్యా వియోగంతో 14 సంవత్సరాల, 1 సంవత్సరమా? 1 సంవత్సరం మాత్రమే. మరి లవకుశుల తర్వాత ఎన్ని సంవత్సరాల పాటు ఉన్నాడు? అది 6th తెలుసుకుందాం. 6వ తేదీ శ్రీరామనవమిలో తెలుసుకుందాం. సో మొత్తం మీద భార్యా వియోగం అయినప్పటికీ కూడా, రాజ్యపరుషుడు అయినప్పటికీ కూడా శ్రీరాముల వారు సమత్వంగానే ఉన్నారు. భరతుడు నాకు రాజ్యం వద్దు, నీవే రా స్వామి, నీవే అర్హుడవు అన్నాడా? నాకొద్దు, నువ్వే తీసుకో ఉన్నాడు. మరొక్కసారి చెప్తాడు, విభీషణుణ్ణి లంకకు రాజుగా చేస్తాడు. విభీషణుణ్ణి లంకకు రాజుగా ప్రకటించి పట్టాభిషేకం చేస్తాడు. అప్పటికప్పుడు ఆ కిరీటం తెప్పించి ఇవన్నీ అంగదుడిని పంపించి రావణాసుని కిరీటం తీసుకొస్తాడు. ఆ కిరీటంతో విభీషణునికి ఈ రోజు నుంచి నువ్వు లంక రాజ్యాధినేత, నువ్వు ఇంకా రావణాసుడు ఉన్నాడు, ఇంకా రావణాసుడితో యుద్ధం జరగలే, కానీ అప్పుడే విభీషణుగా రాజుగా ప్రకటించాడు విభీషణుణ్ణి. అప్పుడు మంత్రులు వచ్చి అడుగుతారు, లక్ష్మణ స్వామి అడుగుతాడు, జాంబవంతుడు అడుగుతాడు, అదేమిటి స్వామి ఇంకా రావణాసుడు ఉన్నాడు, లంకాధినేత రావణాసుడు ఇంకా ఉన్నాడు, అప్పుడే నీవు విభీషణుణ్ణి లంకకు రాజుగా ప్రకటించినావు. ఒకవేళ రావణాసుడు తన తప్పు తెలుసుకొని నన్ను తప్పు అయింది క్షమించు రామా అంటే నీకు క్షమించే గుణం ఉంది. ఈ సమయంలో కూడా రావణాసుడు వచ్చి నేను పొరపాటు చేశాను, తప్పు చేశాను, క్షమించు అని చెప్పేసి సీతమ్మని అప్పచెప్తే నువ్వు క్షమిస్తావు, వదిలేస్తావు. అప్పుడు రాజ్యం ఎవరికి ఇస్తావు అంటే నా రామరాజ్యం ఇచ్చేస్తానంటాడు.
అయోధ్యని ఇచ్చేస్తాను అంటాడు. చూసారా, నా రాజ్యాన్ని మళ్ళీ ప్రశ్న వేస్తారు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి రాజు ఎవరున్నారు? భరతుడు ఉన్నాడు. భరతుని ఆధీనంలో ఉంది రామరాజ్యం. అంటే ఆ అయోధ్య అంతా కూడా ఎవరి ఆధీనంలో ఉంది? భరతుని ఆధీనంలో ఉంది. మరి ఒకవేళ భరతుడు నేను ఇవ్వనన్నారు అనుకోండి, విభీషణ్కేమో లంక ఇచ్చేసావు, రావణాసుడు క్షమించమని అడిగినప్పుడు మరి రావణాసుడు రాజ్యం ఏమి ఇస్తామంటే అయోధ్య ఇస్తామని చెప్పినావు, బాగానే ఉంది. బట్ అయోధ్య ఇప్పుడు భరతుని ఆధీనంలో ఉన్నదే, భరతుడు నేను ఇవ్వను పో అంటే ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అని అడుగుతాడు. దానికి రాముడు ఏమి సమాధానం చెప్పినాడు? నా హృదయ స్థానమే ఇస్తానంటాడు. నా హృదయమే రావణాసుడికి ఇచ్చేస్తాను. అంటే విభీషణ్ ఎవరైనా సరే ఇస్తానన్నాడు. చూడండి, అంటే రామ హృదయము ఎవరి నివాసమైంది? సీత. అలాంటిది అందరికీ. అందుకే అలాంటి హనుమంతుల వారు హృదయాన్ని చీల్చి చూపిస్తాడు. నిజంగా చీల్చలేదు, అదే హృదయ నివాసిగా ఉన్నాడు. నాకంటూ ఏది లేదన్నాడు. నాకంటూ ఏది లేదు. అందుకే రాముడు అంటే విరామం లేనివాడు అని అర్థం. ఎటువంటి విరామం లేనివాడు, ఎప్పుడు కూడా కృతంలో ఉండేవాడు. కనుక మనము ఏ రోజైతే ధ్యానయోగంలో ఏ క్షణమైతే నిశ్చలంగా ఉంటామో, ఏ ఆలోచన లేకుండా పరిశీలనలోకి వెళ్తామో అది కృతయుగము. ఎప్పుడైతే మనం ధ్యానం చేయాలి, జ్ఞానం పొందాలి, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి అని ఈ సత్వగుణంలోకి ఎప్పుడు వస్తావో అది త్రేతాయుగము. ఇంకా నాది ఉంది, నేనేదో సంపాదించాలి, ఇంకా నాకు కావాలి, ఫలాంటి నేను ఇంకా పొందలేకపోతున్నాను అని ఎప్పుడైతే నీ మనసు కోరుకుంటుందో అప్పుడు నువ్వు ద్వాపరయుగంలో ఉన్నట్టే. నేను ఇంకా పొందలేదే, ఈవెన్ నాకు ఇంకా ధ్యానంలో అనుభవం రాలేదే అనుకున్నా కూడా నువ్వు ద్వాపరయుగంలో ఉన్నట్టే. ధ్యానంలో నాకు ఇంకా అనుభవం రాలేదు అంటే కోరిక ఎక్కడ ఉంటుందో, కోరిక అంటే రజోగుణం, గుర్తుపెట్టుకోండి. కోరిక అంటే రజోగుణం, స్వాధిష్టానానికి ప్రతీక. కోరిక స్వాధిష్టానానికి ప్రతీక. అంటే రజోగుణము స్వాధిష్టానానికి ప్రతీక, తమో గుణము మూలాధారానికి ప్రతీక. ఈ తమో గుణాలు రెండు కూడా ఒక ఆయనకు ఉన్నటువంటి, ఒక నాణ్యానికి రెండు పక్కల ఉన్నటువంటి ఎలా బొమ్మ పొరుసుగా ఉంటాయో తమో రజో గుణాలు ఎప్పుడూ కూడా పెనవేసుకొని ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మనం చెప్పుకోవడానికి వేరువేరుగా చెప్పుకున్నా ఈ రెండు గుణాలు ఎప్పుడూ కూడా ఒక నాణ్యముకు రెండు పక్కల బొమ్మ బొరుసుగా ఉంటాయో అలాగా పెనవేసుకొని ఉంటాయి. అందుకే ఈ రెండు గుణాలను దాటినవాడు, అంటే ఈ రెండు వాటిని దాటినవాడు ఏది మూలాధార స్వాధిష్టాన్ని దాటినవాడు మిగతావన్నీ తొందరగా దాటుకుపోతాడు. అలాగా అందువలన ధ్యానయోగం స్థిరంగా ప్రతిరోజు సాధన చేస్తూ ఉన్నవాడు అతి త్వరలో కృతయుగంలోకి వెళ్తాడు. కృతయుగంలో ఏం జరిగిందో తెలుసుకుంటాడు, ఎలా ఉందో తెలుసుకుంటారు. ఒకరోజు ధ్యానంలో నేను 25 years బ్యాక్ రామాయణం ఎలా ఉన్నది అంటే రామ రావణ యుద్ధం ఎలా జరిగింది. రావణ రావణ యుద్ధము కేవలం రెండు కుటుంబాలే కదా. అక్కడ రావణాసుని యొక్క రాజ్యము, ఇక్కడ కిష్కింధ రాజ్యము, రాముడు తర్వాత లక్ష్మణుడు ఇద్దే. సమస్త ప్రపంచంలోని అన్ని రాజ్యాలకు రాలే. రావణాసునికి అనుకూలంగా కొంతమంది, రామునికి అనుకూలంగా కొన్ని రాజ్యాలు రాలేదే. కేవలం మా ఇద్దరి మధ్య ఉన్నాయి. మిగతా యొక్క సమస్త ప్రపంచము బాగానే ఉంది. అదే ద్వాపరానికి వచ్చేళ్ళకే ఏమైపోయింది, అన్ని రాజ్యాలు వచ్చాయి, మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఎందుకు? రజోగుణం ఎక్కువైపోయింది, రజో తమో గుణాలు ఎక్కువైపోయాయి.
గమనించారా? ఇక అన్ని రాజ్యాలు వచ్చేసాయి. మరి కలియుగంలో ఏముంది? తమో కూడా హింస ఎక్కువ ఉంటుంది. ఇక్కడ హింస ఎక్కువ ఉంటుంది. మాటల చేత కానీ మరొక చేత కానీ హింస ఎక్కువ ఉంటుంది. తాను పొందాలనే దానికోసం హింస ఎక్కువ చేస్తూ ఉంటారు. కనుక మై డియర్ మాస్టర్స్, మనము ఒకే కాలంలోనే మన గుణాన్ని బట్టి ఏ యుగంలో ఉన్నాము అనేది మనము నిర్ధారించుకోవచ్చు. అలాగే దేనికి ఆది కావాలో ఇందుకు ముందు తెలుసుకున్నాం. అందువల్ల భౌతికంగా వచ్చే తిథివార నక్షత్ర కరణ యోగాలు కావు, జ్యోతిష ప్రకారం వచ్చే అవి కాదు. తిథి తత్ ప్లస్ ఇది తది, ఇది తిథి తత్ అది, అది ఇదే, అది ఏది? అది ఇదే. గుర్తుపెట్టుకోండి, తిథి అంటే అది ఇదే, అది ఇదే, ఇదే అది. కరణము చేయడము, ఏం చేయడము? అక్కడ మళ్ళీ రెండు రకాలుగా ఉన్నాయి. కనుక భౌతికంగా ఈ యుగానికి మనం చేసుకోవాల్సింది చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరము. కానీ ఆధ్యాత్మికంగా యుగానికి ఆది కావాలి. ఏ యుగానికి? కృతయుగానికి ఆది కావాలి. కృతయుగానికి ఆది కావాలి. కలియుగానికి ఎప్పుడో ఆదిలో ఉన్నాం మనము. ఆదిలో అయింది, మధ్యంలోనూ ఉన్నాం, అన్నింటిలోనూ ఉన్నాం. జీవితం అంతా కలియుగంలోనే ఉన్నాం. స్వార్థంతో లేమా? కొట్లాడలేదా? రగడా చేయలేదా? నాది కావాలి, అది నాది చెప్పుకోలేదా? బాధపడలేదా? దుఃఖపడలేదా? ఎన్నో ఉన్నాయి. సో కలియుగంలో ఎప్పుడూ ఉన్నాము. ఈ కలియుగంలో ఉంటూనే దాన్ని దాటుకొని ద్వాపర త్రేత కృతంలోకి వెళ్ళడం ఒక్క ధ్యానయోగంలో మాత్రమే సాధ్యమవుతుంది, మరి ఎందులోనూ కాదు. సో కనుక ధ్యానం చేద్దాం, ధ్యానం చేద్దాం. లోకా సమస్త సృజనో భవంతు, సర్వే సృజన జ్ఞానినో భవంతు, సర్వే జ్ఞాని జ్ఞానినో భవంతు, సర్వే జ్ఞాని శాంతినో భవంతు. ఓం శాంతి శాంతి.